మీ ఇన్స్పైరింగ్ టీచర్? చంద్రమోహన్ సార్, ఓకే. హిస్టరీ ఫ్యాకల్టీ సార్. ఈ మా నక్షత్ర సక్సెస్ అకాడమీ స్టూడెంట్స్కి మీరిచ్చే సలహాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఎట్లా ఉంటే విజయ తీరాలకు చేరొచ్చు? మీరు దాదాపుగా 4 ఉద్యోగాలు సాధించారు, అటు జేపీఎస్, పీజీటీ, టీజీటీ, గ్రూప్ 1. కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే ఈజీగా విజయ తీరాలకు చేరొచ్చు? ఒక్కసారి అన్నీ ఆలోచించుకొని కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రండి. ఎన్ని ఇయర్స్ అన్నా, ఎన్ని రోజులైనా పర్లేదు, ఓకే. ఎన్ని అవాంతరాలు జరిగాయి, వదిలిపెట్టద్దు. ఓకే. ఒక్కసారి కమిట్ అయినామంటే ఇక నెవర్ గివ్ అప్, అంతే. అది తెలంగాణ ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డలో రక్తంలో ఉంటుందని నేను అనుకుంటాను. పోరాటం మన యొక్క నైజం. రీసెంట్గా ఒక కొటేషన్ కూడా చదివాను సార్. ప్రారంభించడానికి ధైర్యం కావాలి, కొనసాగించడానికి కృషి కావాలి, దాన్ని సాధించడానికి పట్టుదల కావాలి, కన్సిస్టెన్సీ సార్, నిరంతరం ప్రయత్నం. అంతే. నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసినటువంటి ఆ సాంగ్ నేను ఎప్పుడో లో అనిపించినప్పుడు నేను విన్న సాంగ్. పట్టుదల అనే ఒక మూవీలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి. ఓకే. సో నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా అంటే ఈ సాంగ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు వింటే ఆస్పిరెంట్స్ కూడా వింటే మన కోసమే రాసిరేమో ఈ సాంగ్ సిరివెన్నెల గారు అని అనిపిస్తుంది సార్. సో ఎన్ని రోజులైనా పడుతుంది, ఎన్ని ఇయర్స్ అయినా పడుతుంది, ఒకసారి స్టెప్ ఇన్ అయినామంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు. అంతే. మంచి మెటీరియల్ తీసుకోండి, మంచి మెంటర్ గైడెన్స్ తీసుకోండి, మంచి మీకు కావాల్సినటువంటి కోచింగ్ సెంటర్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఈరోజు 6 గంటలు చదివితే రేపు 6 గంటల్లో చదవాలి, ఈరోజు 10 గంటలు చదివి రేపు 2 గంటలు చదువుతాము అని ఉండకూడదు. సో నో మొబైల్, నో ఫంక్షన్, నో రిలేషన్షిప్. ఈ 3 కాదంటే సక్సెస్ అవుతారు సార్. కొన్ని త్యాగాలు చేస్తే నువ్వు కోరుకున్నటువంటి నీ గమ్యం, లక్ష్యం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. అంతే సార్. కొన్ని చిన్న చిన్న త్యాగాలు, ఆ త్యాగాలు చేయడానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళు ఏదో ఒక రోజు విజేతలు అవుతారు. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు ఎప్పుడు? 2013. 2013 నుంచి 19 వరకు అన్ఎంప్లాయ్గా ఉన్నారు, అంటే మధ్యలో ఏదో చిన్న ప్రైవేట్ జాబ్స్. మరి ఇంట్లో వాళ్ళ నుంచి, మీ పేరెంట్స్ నుంచి, మీ అత్తామామల నుంచి వాళ్ళ యొక్క సపోర్ట్ ఎట్లా ఉండేది? 13 నుంచి 18 వరకు చేసిన జర్నీ చాలా డిఫికల్ట్ జర్నీ సార్. నా జీవితంలోనే అత్యంత ఇబ్బంది పడినటువంటి మానసికంగా. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాను, 2 పాపలు కూడా ఉన్నారు. సో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు, ప్రైవేట్లో చిన్న జీతానికి పనిచేస్తున్నాను. ఓకే. బట్ డ్రీమ్ ఒకవైపు, లక్ష్యం ఒకవైపు, ప్రాబ్లమ్స్ మరోవైపు. కంపల్సరీ రిలేటివ్స్ నుంచి పెద్ద క్రిటిసిజం ఫేస్ చేశాను సార్. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా మ్యారేజ్ చేసుకున్నావు కదా నీతోటి ఏమి కాదు అంతే అని చాలామంది అన్నారు. కానీ నన్ను ట్రస్ట్ చేసింది మా నాన్నమ్మ, మా వైఫ్. వీళ్ళిద్దరూ ట్రస్ట్ చేసినారు. వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు, అవన్నీ వదిలేసాయి, సక్సెస్ అయితే వాళ్ళే మన దగ్గరికి వస్తారు అని అన్నారు సార్. సో అది చాలా డిఫికల్ట్ జర్నీ సార్. దాంట్లో మానసికంగా చాలా ఇబ్బంది గురైనప్పుడు కూడా ఆ లైఫ్ లెసన్స్ వల్ల మరింత స్ట్రాంగ్ అయ్యాను తప్ప నెవర్ గివ్ అప్ అయితే చేయలేదు సార్. గివ్ అప్ చేయలేదు, పోలేదు సార్. మానసికంగా ఇబ్బంది అనిపించినప్పుడు ఏదైనా మోటివేషనల్ సాంగ్స్ వినడము, సక్సెస్ అయిన వాళ్ళ యొక్క వీడియోస్ వినడము, మోటివేషనల్ వీడియోస్ వినడము, అలా నిరంతరం మళ్ళీ కొంచెం కనెక్టివిటీలో అప్డేట్ అవుతూ ఉండేవాను సార్. అప్పుడప్పుడు అశోక్ నగర్కి వెళ్ళేవాను సార్. అశోక్ నగర్కి వెళ్తే అది ఆ ఫీల్ అలాగుంటుంది సార్. ఆ చుట్టూ ప్రిపరేషన్ సెంటర్స్, బుక్స్, స్టేషనరీ షాప్స్, బుక్ సెంటర్స్, స్టూడెంట్స్, హడావుడి, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అందులో ఉన్నప్పుడు అది మనకి ఇంకా మోటివేషన్ కనిపించేది అశోక్ నగర్ వెళ్ళడం కూడా. అండ్ అప్పుడప్పుడు అశోక్ నగర్కి వెళ్ళడం, ఏమైనా బుక్స్ అప్డేట్ ఏమైనా వచ్చినాయి, సో మంత్లీ మ్యాగజైన్స్ ఏమైనా ఉంటే అది తెచ్చుకోవడము, అవి చేసేవాను సార్. అండ్ ఏదైనా మూవీస్, రిలాక్సేషన్ కోసం మాత్రం సాంగ్స్ వినడం, క్రికెట్ ఆడడం. అండ్ ఏ ఫీల్డ్ నుంచి అయినా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ను నిరంతరం, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కూడా, వాళ్ళ గతంలో కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు.
సో నెక్స్ట్ కొంచెం ఈ పెయిన్ అంతా భరిస్తే కొంచెం నెక్స్ట్ వచ్చేదంతా కూడా అద్భుతంగా ఉంటుందని నేను ఆశ. విజయం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. జాక్మా చైనా బిజినెస్ మ్యాన్, టుడే ఈజ్ మోర్ డిఫికల్ట్ అకార్డింగ్ టు హిమ్. టుడే ఈజ్ మోర్ డిఫికల్ట్, టుమారో ఈజ్ మోర్ డిఫికల్ట్, డే ఆఫ్టర్ టుమారో ఈజ్ వండర్ఫుల్, బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ విల్ డై టుమారో ఈవినింగ్. ఓకే, అంటే ఆ పెయిన్ భరించలేక చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. సో మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చేవాళ్ళు ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, యువర్ పెయిన్ ఈజ్ టెంపరీ, యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. దాన్ని భరించండి. భరిస్తే మీ యొక్క మానసిక దృఢత్వం మరింత పెరుగుతుంది. మీరు దేన్నైనా ట్యాకిల్ చేసి హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. సో ఇనిషియల్గా మేము కూడా చాలా వర్నరబుల్గా ఉండేవాళ్ళం. అసలు నోటిఫికేషన్ వస్తాయా, వస్తే మనం కాంపిటేటివ్ ఇవ్వగలమా, వాళ్ళకు కాంపిటీషన్ అవుతామా? చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళకి నా సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, సక్సెస్ డజంట్ రిక్వైర్ యువర్ పాస్ట్, యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. అదేమి కోరుకోదు. నీ కంటిన్యూయస్ ఎఫర్ట్, నీ కన్సిస్టెన్సీ మాత్రమే కోరుకుంటుంది. నీకు ఏదో ఒక రోజు ఒక అద్భుతమైన విజయాన్ని అయితే నీకు తెచ్చిపెడుతుంది. నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్మడమే ఇక్కడ పెద్ద విజయం. సగం విజయం వచ్చినట్టే నిన్ను నువ్వు నమ్ముకోవడమే. సో దాని తర్వాత నీ యొక్క వెల్ విషెస్ తోటి నీ యొక్క బాధల్ని కానీ నీ యొక్క స్ట్రాటజీస్ కానీ షేర్ చేసుకో. సీనియర్స్ నుంచి గైడెన్స్ తీసుకో. ఏదైనా ఒక మెంటార్ని పెట్టుకో. కమ్యూనికేట్ అవ్వు నిరంతరం. డెఫినెట్లీ వన్ డే యూ విల్ సక్సెస్. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసినటువంటి నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ నా మిత్రుడు జమదగ్ని మహర్షి. నేను 10th ఇంటర్ ఈ 3 years వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నా జమదగ్నికి నాకు నిరంతరం కృతజ్ఞతతో ఉంటాను. అండ్ మా అమ్మ నాన్న చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా, అంతే, చదువుకోవడానికి అవకాశం ఇస్తే చాలు. మాదంతా కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ సార్. మా దాంట్లోనే ఫస్ట్ 10th ఇంటర్ డిగ్రీ అయిపోగొట్టి ఇక గ్రూప్ 1 వరకు రాగలను. నేను నిరంతరం వాళ్ళ యొక్క కష్టాన్ని నిరంతరం కళ్ళతో చూసి విజేతల యొక్క విజయగాథలను చదివి దాన్ని మనలో కూడా నింపుకొని మన గమనాన్ని మన లక్ష్యం వైపు వెళ్తే ఏదో ఒక రోజు నువ్వు అక్కడికి చేరుకుంటావు. ఏదో ఒక స్టెప్ ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇనిషియేషన్ తీసుకుంటే ఏదో ఒక రోజు, చాలామంది ఇనిషియేషన్ తీసుకోరు, ఆలోచన వస్తుంది తప్ప ఇనిషియేషన్ స్టార్ట్ చేయరు, ఇంప్లిమెంట్ ఉండదు సార్. ఇక్కడనే ఫిల్టర్ అయిపోతారు సగం. ఈరోజు అనుకుంటారు, స్టార్ట్ చేస్తారు, మళ్ళీ కొద్దిగా వస్తుందా రాదా నోటిఫికేషన్ అనగానే మళ్ళీ పుస్తకాలు పక్కన పెట్టి మళ్ళీ మన పని మనం చేసుకోవాలి. మళ్ళీ పేపర్లో ఒకరోజు నోటిఫికేషన్ వస్తుంది అనగానే మళ్ళీ చేయటం. అట్లా కన్సిస్టెన్సీ లేకపోవటం మూలంగానే 90% అభ్యర్థులు ఈ ఎండ్ వరకు, అంటే విజయాన్ని అందుకునే వరకు రాలేకపోతుంది. రైట్. ఇప్పుడు ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి మీరిచ్చే మంచి సలహా, ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇతర అన్ని ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ గ్రూప్ 1. ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన తెలుగు మీడియం అభ్యర్థుల సంఖ్యను చూసి ఏమాత్రం నిరాశ చెందొద్దు. మాతృభాషలో రాయడము చాలా గొప్ప విషయం, చాలా గర్వకారణమైన విషయం. భాషాభిమానం తప్పనిసరిగా ఉండాలి. తెలుగు మీడియంలో రాయడం ఒక సువర్ణ అవకాశంగా భావించాలి. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్. అంతే. నీకున్న నాలెడ్జ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయండి. మీడియం అనేది బ్యారియర్ కాదు, ఇట్స్ నాట్ ఏ హార్డిల్. మేము తెలుగు మీడియంలోనే రాసాము, చదువంతా కూడా తెలుగులోనే సాగింది. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా రీజనల్ లాంగ్వేజెస్కు లోకల్ లాంగ్వేజెస్లో MBBS కూడా చేయమని సజెస్ట్ చేసింది. అలాంటప్పుడు మన మాతృభాషలో రాయడాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి. ఆ సంఖ్యను చూసి మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ కావద్దు. మీరు బెస్ట్ ఇవ్వండి, మీరు డిప్యూటీ కలెక్టర్ అవుతారు, DSP అవుతారు, మున్సిపల్ కమిషనర్ అవుతారు, సిటీ అవుతారు, ఈ క్యాడర్లో ఏదో ఒకటి అవుతారు. నిరాశ చెందకూడదు. అంతే. మాతృభాషలో రాయడం తప్పు కాదు, అదొక గొప్ప వరం నా దృష్టిలో.